హలో ఫ్రెండ్స్, ఈ డిఐవై చూసిన తర్వాత డెఫినెట్గా మీ ఇంట్లో ఉన్న గ్లాస్ బాటిల్స్ అయితే పడేయరు. ఈ డిఐవై చూసిన తర్వాత ఈ గ్లాస్ పెయింటింగ్ ఎక్కడ కొన్నారు అని మీ ఇంటికి వచ్చిన గెస్ట్స్ మాత్రం డెఫినెట్గా అడుగుతారు. జనరల్గా మన ఇంట్లో ఉన్న గ్లాస్ బాటిల్స్ యూజ్ చేయకపోతే వాటిని వెంటనే పడేస్తాం. కానీ మీరు కొంచెం క్రియేటివిటీ యూజ్ చేస్తే ఇలాంటి సింపుల్ క్యూట్ యాస్టిక్ హోమ్ డెకర్ని ఈజీగా చేసుకోవచ్చు. దీనికి ఎక్కువ థింగ్స్ ఏం అవసరం లేదు. జస్ట్ లిటిల్ బిట్ పేషెన్స్, క్రియేటివిటీ, 4 different colors of acrylic paints, 1 brush అండ్ గ్లాస్ బాటిల్స్ అంతే. ఇంకా మన ఇంట్లో బాటిల్స్ అలా ఉంటూనే ఉంటాయి, అవేం అంత స్పెషల్ కాదు. దానికి కొంచెం మీరు ఇమాజినేషన్ యాడ్ చేస్తే అది ఆర్ట్ పీస్గా మారిపోతుంది. ఇలాంటి డిఐవై చేస్తే ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండోయ్. ఏంటంటే ఇది మనకు చాలా రిలాక్సింగ్ యాక్టివిటీ, దాంతోపాటు సాటిస్ఫాక్షన్ ఇంకో బోనస్ అనమాట. ఇంకా కిడ్స్తో కూడా చేయిస్తే వాళ్ళకి ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. ఈకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ కాబట్టి అప్సైక్లింగ్ మీద కూడా నాలెడ్జ్ పెరుగుతుంది. దీన్ని మనం ఇంట్లో ఫ్లవర్ వేజ్లో యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇండోర్ ప్లాంట్స్ వేసుకోవచ్చు, ఇంకా ఎలా అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని చూసినప్పుడల్లా మీ ఫేస్ మీద ఒక స్మైల్ కూడా వస్తుంది. ఎందుకంటే యూ టర్న్ ట్రాష్ ఇంటూ ట్రెజర్ విత్ యువర్ ఎఫర్ట్ అండ్ క్రియేటివిటీ. నెక్స్ట్ టైం మీ దగ్గర ఉన్న ఎంటీ బాటిల్స్ పడేయకుండా ఇలాంటి డిఫరెంట్ ఆర్ట్ పీసెస్గా టర్న్ చేసేయండి. మీకు క్రాఫ్ట్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నా, హోమ్ డెకార్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నా, పింట్రెస్ట్ వైపు లైక్ చేస్తే డెఫినెట్లీ యూ షుడ్ గివ్ ఇట్ ఏ ట్రై. ఫస్ట్ మీరు ఒక ఎంటీ బాటిల్ తీసుకోండి, దాని లోపల కలర్ పెయింట్ ఫిల్ చేయండి. ఆ కలర్ పెయింట్ ఫిల్ చేసిన తర్వాత ఆ పెయింట్ని బాటిల్ అంతా కొంచెం స్ప్రెడ్ చేయాలి. దీనికి కొంచెం పేషెన్స్ ఉండాలి. దాని తర్వాత దాన్ని బ్రష్ తీసుకొని దాని మీద మీకు నచ్చిన డిజైన్ వేయచ్చు. డిజైన్స్ అంటే డిఫరెంట్ డిజైన్స్ వేసుకోవచ్చు. మేమైతే స్ట్రాబెరీస్ వేసాం, ఎందుకంటే మా దగ్గర ఉన్న కలర్ కాంబోతో స్ట్రాబెరీస్ అయితే బాగా వస్తాయి అనిపించింది. అది కూడా పింట్రెస్ట్లో చూస్తే ఇది చాలా క్యూట్గా అనిపించింది డిఐవై. సో మేము మెల్లగా స్ట్రాబెరీస్ వేసాం. ఈ స్ట్రాబెరీస్ వేసిన తర్వాత వాటిని 5 to 10 minutes అలా డ్రై చేయండి. ఈ బ్రేక్లో మీరు కాఫీ టీ తాగి రావచ్చు, లేకపోతే ఏవైనా మీ ఇంట్లో చిన్న చిన్న వర్క్స్ ఉంటే కూడా ఫినిష్ చేసుకోవచ్చు. దాని తర్వాత గ్రీన్ కలర్తో దాని మీద లీవ్స్ వేయండి. మేక్ షూర్ దట్ యూ హ్యావ్ టు డూ ఇట్ స్లోలీ, డోంట్ రష్. కామ్గా ప్రశాంతంగా కూర్చొని చేయండి. దాన్ని కూడా కొంచెం 5 minutes అలా డ్రై చేయండి. డ్రై చేసిన తర్వాత దాంతో వైట్ పెయింట్తో అక్కడక్కడ డాట్స్ పెట్టండి. అంతే, క్యూట్ పింట్రెస్ట్ వైబ్స్ ఉన్న ఈ డిఐవై రెడీ అయిపోయినట్టే. దీన్ని మీరు ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు, లేదంటే ప్లాంట్స్ వేసుకోవచ్చు, ఫ్లవర్ వేజ్లా యూజ్ చేయొచ్చు, లేకపోతే ఎవరికైనా కూడా గిఫ్ట్ చేయొచ్చు. చాలా డిఫరెంట్గా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ బాటిల్స్ అనే వాటర్ బాటిల్ యూజ్ చేసుకోవచ్చు. మనకు జ్యూస్తో పాటు ఇలాంటి బాటిల్స్ వస్తూనే ఉంటాయి కదా, వాటిని యూజ్ చేసుకోవచ్చు. 1 more టిప్ ఏంటంటే ఈ పెయింట్స్ యూజ్ చేసేటప్పుడు యూజ్ చేసిన వెంటనే క్యాప్ క్లోజ్ చేసేయండి, లేకపోతే అది కింద పడిందంటే చాలా మెస్ అవుతుంది. సో కిడ్స్తో కూడా ఇలాంటి యాక్టివిటీస్ చేశారనుకోండి, మీకు ఫన్ యాక్టివిటీగా కూడా ఉంటుంది, వాళ్ళకి స్క్రీన్ టైం తగ్గుతుంది, వాళ్ళకి కూడా ఏదో మంచి ఆర్ట్ పీస్ చేసిన ఫీలింగ్ వస్తుంది. సో అదే ఫ్యామిలీ యాక్టివిటీగా కూడా మీరు చేయొచ్చు, లేకపోతే ఫన్ యాక్టివిటీగా కూడా ట్రై చేయొచ్చు. సో మీరు ఇలాంటివి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఇలాంటి ఐడియాలు మా దగ్గర చాలా ఉన్నాయి. ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ కామెంట్. మేము ఇలాంటివి ఇంకా చాలా షేర్ చేస్తాం. మీరు స్ట్రాబెరీసే కాదు, డిఫరెంట్ కలర్స్తో డిఫరెంట్గా కూడా ట్రై చేసుకోవచ్చు. సో మా దగ్గర ఈ కలర్ కాంబినేషన్ ఉంది కాబట్టి మేము ఇది ట్రై చేసాం. సో మీరు దీంతో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తో ఎక్స్పెరిమెంట్ కూడా చేయొచ్చు. ఇది చేసినప్పుడు పెయింట్ అయిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వేయండి, సో దట్ అవి మెస్అప్ అవ్వకుండా ఉంటాయి. మీరు ఇలాంటి డిఐవైస్ ముందు ఎప్పుడైనా ట్రై చేశారా? సో అవి ఎలా వచ్చాయో మాకు కామెంట్ చేసి చెప్పండి. ఇదంతా ఫినిష్ అయిన తర్వాత కనీసం దాన్ని ఒక హాఫ్ డే అయినా సరే పక్కన పెట్టండి. దానిలో ప్లాంట్స్ వేసుకునేటట్టయితే వాటర్ వేసి పెట్టండి మనీ ప్లాంట్స్ కోసం.